హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస కిషోర్ లైఫ్ స్టైల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఓపెన్ చేశానండి. పాత వాళ్ళకే కాకుండా కొత్త వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. ఇంక ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అండి. ఆ రోజు శని త్రయోదశి అంట కదా, అందుకనేసే నేను మార్నింగే లెగిచి ఇంటి పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. పిల్లలకు కూడా స్నానం చేయించేసి నేను ఫ్రెష్ అయిపోయాను. మా ఆయన కూడా అంతలో ఫ్రెష్ అయిపోయారు. పాపని స్కూల్కి అయితే పంపించేశాక నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నానండి. ముందు రోజే మా హస్బెండ్తో పువ్వులు అయితే తెప్పించుకున్నాను. అవైతే ముందుగానే సర్దేసుకున్నాను. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నేను మొన్న సింహాచలం వెళ్ళాము, అక్కడైతే తీసుకున్నాను. ఫోటోయే తీసుకుందాం అనుకున్నాను కానీ మా అమ్మ మా పెద్దమ్మ విగ్రహం తీసుకోమన్నారు. సేమ్ కాస్టే ఉన్నాయి కదా, విగ్రహం బాగుంది అనేసి అది తీసుకోమన్నారు. ఇంకెందుకులే వాళ్ళ మాట కొట్టడం అనేసి తీసేసుకున్నాను. మా హస్బెండ్ అయితే మళ్ళీ పువ్వులు తీసుకొచ్చారు. దాన్ని దండలా చేసి వెంకటేశ్వర స్వామికి వేశాను. పువ్వులు అయితే ఎక్కువే తీసుకొచ్చారు. నేను కూడా కొంచెం పెట్టుకొని అయ్యవారికి కూడా కొంచెం వేసేసాను. ప్రసాదం కూడా చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే టైం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనేసి ఈ వీక్ అయితే మామిడి పండు ఉంటే మామిడి పండు ప్రసాదంగా పెట్టేశాను. నేనైతే ఎప్పుడు కూడా శని త్రయోదశి అలాంటివి ఎప్పుడు పాటించలేదండి. కానీ ఇంట్లో విగ్రహం ఉంది కదా, దాన్ని ప్రతిష్ఠించుకోవాలి అనేసి దేవుడి గదిలో ఆ రోజైతే నేను త్వరగా లెగిచాను. మంచి రోజు కలిసి వచ్చింది కదా అనేసి అనుకున్నాను. నేనైతే సాటర్డే విగ్రహాన్ని దేవుడి గదిలో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఇలా కలిసి వచ్చింది నాకు ఆ రోజు. ఇంకా గోవిందనామాలు అవన్నీ కూడా చదువుకొని కొన్ని పువ్వులు ఉన్నాయి విడిగా, అవైతే దేవుళ్ళందరి పాదాల దగ్గర అయితే వేసుకున్నాను దీపారాధన చేశాక. నాతో పాటు మా హస్బెండ్ మా బాబు కూడా దండం పెట్టుకున్నారు. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక హారతి కూడా ఇచ్చేసాను దేవుళ్ళకి. హారతి ఇచ్చేసి నేను కూడా తీసేసుకున్నాను. నేనైతే ఈరోజు ముడుపు కట్టాలి అనుకున్నానండి. ముందు రోజే మా హస్బెండ్ అయితే నా కోసం వైట్ క్లాత్ తీసుకొచ్చారు. నేను చెప్పాను నాకు వైట్ క్లాత్ కావాలి తీసుకొని రావా అనేసి. మా హస్బెండ్ అయితే వైట్ క్లాత్ తీసుకొచ్చారు. అయితే పసుపు వాటర్లో వేసి నేను ముందుగానే తడిపి ఆరబెట్టుకున్నాను. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక నేనైతే ముడుపు కట్టుకున్నాను. నేనైతే ఎప్పుడూ కూడా శనివారం ప్రత్యేకంగా పూజ చేసుకోలేదండి. ఫస్ట్ టైం ఇలా పూజ చేసుకోవడం ప్రత్యేకంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు కూడా మనం కష్టపడకన్నా దేవుడి మీద భారం వేసేసి నువ్వే చూసుకోవాలి అనేసి కోరుకోకూడదు కదండి. నేనైతే ఇక్కడ అలా కోరుకోవట్లేదు. నేను కష్టపడతాను, నా కష్టానికి తగిన ఫలితం ఇవ్వు తండ్రి అనేసి దేవుడికైతే కోరుకున్నాను. మనం ఏదైనా ఒకటి అనుకొని దాంట్లో అడుగుపెట్టినప్పుడు అది త్వరగా మనకు రీచ్ అయిపోవాలి అనేసి అయితే మనం అనుకోకూడదండి. మనం కష్టపడితే దేవుడే దాన్ని సాధించేలాగా చేస్తాడు కదా. నేనైతే ఇంతకుముందు అలానే అనుకున్నాను, త్వరగా అయిపోవాలి లేకపోతే దేవుడు లేడు అనేసి. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏంటంటే మనం కష్టపడిన దానికి ఆయనే ఫలితం ఇస్తాడు అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదు. ఫస్ట్ టైం కదా, నిండుగా ఉంది దేవుడి గది అయితే వెంకటేశ్వర స్వామి రాగానే. ఇంకా నేనైతే ముడుపు కట్టుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామికి. నేను ఒక చిన్న కోరిక కోరుకున్నాను ఆయన్ని. ఆ కోరికని ముడుపు ద్వారా తీర్చాలనేసి ఇక్కడైతే ముడుపు కడుతున్నాను. ముందుగానే పసుపు జవ్వాది పౌడర్ అవి వేసిన వాటర్లో క్లాత్ తడిపేసుకొని ఆరపెట్టేశాను. అది పూర్తిగా ఆరిపోయాక 4 పక్కల అలాగే మధ్యలో కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి నా దగ్గర అయితే ఏవేవి ఉన్నాయో వాటితోనేనండి నేనైతే ముడుపు కట్టుకుంటున్నాను. ఎండు ఖర్జూరం చాలా దగ్గరలో అడిగి ట్రై చేసాం కానీ మాకు ఇక్కడ ఎక్కడ కూడా దొరకలేదండి. అందుకనేసే లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరం అలాగే పసుపు కుంకం 116 దక్షిణ వేశాను. వేసి ముడుపు అయితే కట్టుకొని గోవిందనామం పెట్టుకొని శ్రీవారి దగ్గర అయితే నేను పెట్టుకున్నానండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర. గోవింద నా కోరిక తీర్చి గోవింద నేను కష్టపడతాను అనేసి మొక్కుకొని నేనైతే ఈ ముడుపు కట్టుకున్నానండి. అందరూ కూడా 7 శనివారాల వ్రతం చేస్తున్నారు కదండి. నాకు కూడా చెయ్యాలని ఉంది కానీ నాకు చిన్న బాబు కదా, తనతో అవుతుందా లేదా అనేసి
నేనైతే స్టార్ట్ చేయలేదు. నేను కోరుకున్న కోరిక తీరినట్లయితే నేనైతే తప్పకుండా చేస్తానండి. మా అమ్మని పిలిపించుకొనైనా పిల్లల దగ్గర ఉంచి నేనైతే చెయ్యాలి అనుకుంటున్నాను. ఆ స్వామి ఈ చిన్న కోరికను తీరుస్తారనేసి అయితే కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి ఇంత పవర్ఫుల్ అనేసి నాకు తెలియదండి. నేను ఎప్పుడూ కూడా లక్ష్మీదేవికి ఎక్కువగా పూజ చేసేదాన్ని. ఇంక మా ఇంట్లో కూడా అదే అలవాటు. కానీ నేను చాలా దగ్గరలో విన్నాను, వెంకటేశ్వర స్వామి ఇవ్వడం మొదలు పెడితే ఆయన అంతు లేకన్నా ఇస్తాడు అనేసి. దాన్నే నమ్మకంగా పెట్టుకొని ఇక్కడైతే నేను స్వామివారిని ఒక చిన్న కోరిక కోరుకొని ముడుపు అయితే కట్టాను. నా ఈ కోరిక తీరిన తర్వాత నేను తిరుపతి వెళ్ళలేకపోయినా మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కాడ వెళ్ళి నేను ఆ ముడుపును వేసేస్తాను ఆయన హుండీలో. ఇక్కడైతే నేను అయ్యవారి ముందు అయితే పెట్టేసుకున్నాను ముడుపు కట్టేసి. మరుసటి రోజు తీసి ఒక దగ్గర పెడదామనేసి. ఇంకా నేను ఎలా చేశాను, ఈ పూజ ముడుపు ఎలా కట్టాను అనేసి మీరే చెప్పండి. నెక్స్ట్ సాటర్డే నుంచి అయితే ఇంకా త్వరగా పూజ కంప్లీట్ అయిపోవాలనేసి కోరుకుంటున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయ్యిందండి. అప్పటికే టైం అయితే 10 అయిపోయింది. మా హస్బెండ్కి డ్యూటీకి టైం అయిపోతుంది. పాపకు కూడా క్యారేజ్ ఇవ్వాలి. ఈరోజు ఫుల్ డే అంట స్కూలు. చాలా గట్టిగా ఉరుములు అయితే ఉరుముతున్నాయి. ఇంకా టీవీ వేసుకొని వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నాను. టీవీ అయితే త్వరగా వెళ్ళి ఆపేయమని చెప్పారు మా హస్బెండ్. ఇక్కడ ఫస్ట్ అయితే మా పాపకి గొడుగు వేసుకొని వెళ్ళి క్యారేజ్ ఇచ్చేస్తాను అన్నారు. మళ్ళీ కొంచెం చిన్న చినుకులే పడుతున్నాయి కదా అనేసి తను కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ వెళ్తుంటే బాబు అయితే ఈరోజు ఎందుకో ఏడ్చాడు. వర్షం పడినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడా అని భయంతో ఏడుస్తున్నాడు. ఇంక అంతేనండి ఈ వ్లాగు. అలానే వెళ్ళిపోకుండా ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి.